ఉండిలో పేదల ఇల్లు కూల్చివేతకు నిరసనగా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. వ్యవసాయ కార్మిక సంఘం కేబీపీఎస్ వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ మీటింగ్లో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రఘురామకృష్ణరాజు ఇళ్ల కూల్చివేత మానుకోవాలని కోరారు. కూల్చిన ప్రతి ఇంటికి లెక్కగట్టి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సర్వం కోల్పోయిన ప్రతి ఇంటికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రఘురామకృష్ణరాజుపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. మీరు తీసారని మమ్మల్ని ఎలాగా రోడ్డు నిలబెట్టారండి. వాళ్ళు నీళ్ళు లేకుండా ఎంతమంది నీళ్ళు వేసుకున్న మనుషులు ఉన్నారండి, పండు ముసలోళ్ళు ఉన్నారండి, పచ్చి బాలింతలు ఉన్నారండి, ఆటో వచ్చిన జనం ఉన్నారండి, కొంతమంది హాస్పిటల్లో కూడా ఉన్నారండి. ఎంత బతిమాలినా సరే తెల్లగట్ల 4ంటికి వచ్చి ఏమి తీసుకోనకుండా కోలకొత్త చేశారండి. మాకైతే అక్కడ ఏమీ ఇవ్వలేదండి, ఏమి చేయలేదండి. ఎప్పుడో 4 తరాల నుంచి వచ్చిన జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన 1.5 భూమి ఇచ్చి మీకు అక్కడ ఇచ్చాం కదా వెళ్ళి కట్టుకోమన్నారండి. మాలాంటి కూలి పని చేసి బతికిన వాళ్ళు జీవితంలో ఒక్కసారే కట్టుకోగలిగండి. ఇల్లు కట్టుకుంటామంటే మాకు చాలా ఇదండి. మేము కట్టుకుని సంవత్సరం అయ్యిందండి. అప్పుడు ఓట్లకు వచ్చినప్పుడు మీ ఇంటికి మీరున్న స్థలానికి పట్టాకాంతి వేస్తాం, మీకు ఇంటింటికి పైపు ఇస్తాం, మీకు అన్ని సౌకర్యాలు చేస్తారన్న రఘురామకృష్ణరాజు తీర్మానం చేసి ఇవ్వాలా మీరు నీళ్ళు లేకుండా నడు రోడ్డు మీద నిలబెట్టారండి. ఎవరిని అడిగినా సరే మీరు అసెంబ్లీలో ఉన్నారు, మీకు ఉంటాకి ఇర్లేదు, మీకు హక్కులేదు అన్నారు. అది భార్య గారిని కూడా మేము బతిమనుకున్నామండి. ఎమ్మెల్యే గారు మా ఊరు అల్లుడు గారు అండి. అయినా అలా కనీసం భార్య అన్న కనికిరంతా ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళు 170 మంది అయితే వెళ్ళి అడిగామండి. ఆవిడ కూడా మాకు ఊరికినే ఓట్లు వేసారా, మిమ్మల్ని డబ్బెట్టు కొనుక్కున్నాం, మమ్మల్ని అడిగే హక్కు లేదు, ఎవరి భూముల్లో మీరు ఉంటారు, ఉంటాకి ఇర్లేదు అన్నారండి. ఆవిడ కూడా రైట్. ఈ సమావేశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్రని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. సో ఇళ్ళు కూల్చివేయబడ్డ బాధితులందరూ ఈ సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. కన్నీటి పర్యవంతన విజువల్స్ కూడా చూస్తున్నాం. ఏం డిసైడ్ చేశారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ఉండి నియోజకవర్గంలో గత 6 దశాబ్దాలుగా నివాసం ఉన్న దళితులు, అదేవిధంగా పేదల ఇల్లు అక్రమ కూల్చివేతకు ఆపాలని ఎవరైతే కూల్చివేతలు కొనసాగించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజుని ప్రస్తుతం ఎమ్మెల్యే పదవి నుంచి కూడా సస్పెండ్ చేయాలంటూ బాధితులంతా కూడా ఈ రోజు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ నిర్వహించిన రౌండ్ టేబుల్ కి వాళ్ళంతా కూడా ఆ నియోజకవర్గం నుంచి వచ్చారు. ఉండి మండలం, పాలకోడేరు, ఆకివీడు, అదేవిధంగా కాళ్ళ మండలాలకు సంబంధించి అంటే ఈ 4 మండలాల్లో ఉండి నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గాల్లో దాదాపు 970 ఇళ్లని కూల్చారు. దీని ద్వారా మొత్తం వీళ్ళంతా కూడా పేదలు రోడ్ల మీద పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూల్చివేతల పరంపర కొనసాగింది. ఈ దాదాపు 70-80 ఏళ్ల నుంచి మేము అక్కడ ఉంటుంటే ఎవరికి అడ్డు రాని పరిస్థితి. కానీ ఇప్పుడు ఎందుకు అడ్డు వచ్చిందంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే కావాలని కక్ష కట్టి ఇళ్ళన్నింటినీ కూల్చారంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. నడి రోడ్డు మీద కట్టు బట్టలతో మిగిలామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎమ్మెల్యేని కలిశారు, అధికారుల చుట్టూ తిరిగారు, లోకేష్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు, చంద్రబాబును కలవడానికి ప్రయత్నించారు, పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. కానీ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. అంతా కూడా రఘురామకృష్ణరాజుకు అనుకూలంగా వ్యవహరించారు, పేదలను నడి రోడ్డు మీద నిలబెట్టారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పారు. కానీ ఉన్న ఇళ్లను కూల్చిన పరిస్థితి. 30 ఏళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తామంటూ లోకేష్ మాట్లాడారు. కానీ ఈ రోజు దాదాపు 70-80 ఏళ్ల నుంచి ఉన్న ఇళ్లని కూడా కూల్చి నడి రోడ్డు మీద పెట్టిన పరిస్థితి. తమ ఆవేదన ఎవరితో చెప్పుకోవాలంటూ కూడా వాళ్ళ కన్నింటి పర్యంతమవుతున్న పరిస్థితి. తమని ఆదుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేని ప్రస్తుతం అక్కడ ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నారో ఆయన సస్పెండ్ చేయాలి, కూటమి ప్రభుత్వం ఆ ఎమ్మెల్యే మీద తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి. దాంతో పాటు తమ ఆర్థికంగా నష్టపోయారు. వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం దాదాపు 970 ఇళ్ళు అంటే 100 కోట్ల రూపాయలు నష్టం ఒక్క నియోజకవర్గంలో జరిగింది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధ్వంస కాండ కొనసాగిందంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే తగు విధంగా కార్యాచరణ ఉంటుందంటూ కూడా బాధ్యత చెప్తున్నారు. బాధితుల పక్షాన కేవీపీఎస్ గానీ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధానం కొనసాగితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పేదల్ని సమీకరించి ఆందోళన చేపడతామంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. సరే, రైట్ సురేంద్ర.
కోసం మా కరెస్పాండెంట్ సురేంద్ర ఇచ్చిన రిపోర్ట్. రఘురామకృష్ణరాజు భార్యపై మాపై దారుణంగా మాట్లాడారంటూ ఇల్లు కూల్చివేతల బాధితులు విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో కన్నీరు మున్నీరవుతున్నారు. చంపేస్తే ఒక్కసారే చంపేయండి అంటూ వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఉండిలో పేదల ఇళ్ల కూల్చివేతకు నిరసనగా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతోంది సమావేశం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రఘురామకృష్ణరాజు ఇళ్ల కూల్చివేత మానుకోవాలని కోరుతున్నారు. కూల్చిన ప్రతి ఇంటికి లెక్కగట్టి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వం కోల్పోయిన ప్రతి ఇంటికి కూడా 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. రఘురామకృష్ణరాజుపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని బాధితులంతా డిమాండ్ చేస్తున్నారు. మమ్మల్ని ఎలా నీరు నీళ్ళు లేకుండా చెట్ల కింద పొట్ల కింద ఎవరు కూడా మా ఊరు కూడా ఎవరు రాజులు కూడా మాకు సపోర్ట్ చేయలేదండి. ఇవాళ అందరినీ ఎన్ని గుమ్మాలు తిరిగి అందరినీ పోతాం అనుకున్నాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళామండి, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళామండి, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళామండి. ఎవరు కూడా అన్ని దాడులు మూసేసినారు. రఘురామకృష్ణరాజు ఒకటే చెప్పుకుంటున్నాం, ఎందుకంటే మా పెద్దల జీవితాలతో ఆడుకుంటున్నారు. చంపేస్తే ఒకసారి చంపేయండి మమ్మల్ని. ఇవాళ నీరు నీళ్ళకి మేము రోడ్ల నుంచి ఊరికి తిరుగుతున్నామండి. చెట్ల కింద ఉన్నామండి. అసలు ఏంటనో పరిస్థితి.